క్రీస్తునందు సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారండి. మీరు బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 34వ వచనం నుంచి, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి దుర్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను సజ్జనుడు తన మంచి ధననిధుల నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధుల నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్తున్నది ఏమనగా, మనుషుల కొరకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవచ్చు. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నందుడు, నీ మాటలను బట్టి అపరాధులని తీర్పు నందుడు. ప్రార్థన చేస్తూ, పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని, ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం, నీ భక్తి అంటే నీ గురించి లోపల ఏమనుకుంటున్నారు, బయట ఏమనుకుంటున్నారు? నీ సాక్ష్యం లోపల ఎలా ఉంది, బయట ఎలా ఉంది? ఈ రెండు విషయాల మీద చూస్తే వీటిల్లో ఎక్కువగా ప్రాముఖ్యమైనది ఏది అని గ్రంథం చెబుతుంది అంటే, ఎక్కువగా ప్రాముఖ్యమైనది ఈ రెండు ప్రాముఖ్యమైనవే. కానీ అందులోని ఒకటి ఇంటిలో సాక్ష్యం. ఇంటిలోని సాక్ష్యం అనేది అంటే, సాక్ష్యము అనగా అర్థం ఏంటి? సాక్ష్యం అనగా అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి చెప్పడం అన్నమాట. అంటే ఇతను మంచివాడు, ఏమేం మంచిది అని వారి గురించి వారు చెప్పుకోవడం కదా. నేను మంచోడిని, నేను మంచిదని అని చెప్పుకోవడం కదా. అంటే ఎదురుతున్న వ్యక్తి ఒక వ్యక్తి గురించి చెప్పే సాక్ష్యం. బయట ఎలా ఉంటారంటే, బయట భక్తులుగా ఉంటారు, బయట అందరితో మంచిగా ఉంటారు. కానీ ఇంటిలో వచ్చేసరికి నీ ఇంటిలో ఎలా ఉంటున్నావు అది నువ్వు తెలుసుకోవాలి. నీ ఇంటిలో నీ సాక్ష్యం ఎలా ఉంది, దీన్నే అంటారు లోపల. ఇక్కడ లోపల అనగా రెండు విషయాలు ఏంటంటే, ఒకటి మనం ఈ గృహంలో ఉన్న సాక్ష్యం అంటే నువ్వు ఉన్న విధానం. రెండవది ఏంటంటే లోపల అంటే నీ హృదయం లోపల నువ్వు కలిగి ఉన్నది. అంటే ఈ రెండు విషయాలు కూడా చెబుతున్న విషయం ఏంటంటే, మీ హృదయంలో ఉన్నది. ఇక్కడ ఏమని చెప్తున్నారో చూడండి. ఏమని చెప్తున్నారు? మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడను కదా. అంటే హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంటే నీ లోపల ఏదైతే ఉందో నీ నోరు అదే మాట్లాడుతుంది. తర్వాత నువ్వు ఈ గదిలోని 4 గోడల మధ్య నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో బయట కూడా నువ్వు అదే కలిగి ఉంటావు. నువ్వు 4 గోడల మధ్య గైనంట అరుస్తున్నావు అనుకోండి, పురుషుడైనా స్త్రీ అయినా అరుస్తుంటే, ఈ 4 గోడల మధ్యది బయట ఏం జరుగుతుందంటే, ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు క్షణంగా బయటకు వచ్చేది. అంటే నీ లోపల నువ్వు ఉన్న లోపల బయట నీ సాక్ష్యం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకోవాలి. ఇప్పుడు
కొన్ని విషయాలు చూస్తే భార్య భర్త ఏమని చెప్తారంటే ఆ భార్య అసలు మంచిది కాదండి, ఆ భార్య గయ్యాడి, నా భార్య అసలు చాలా విధంగా ఊక అరిసిద్ది, లేకపోతే గొడవ చేసిద్ది అని చెబుతుంటారు. అయితే కొంతమంది వాళ్ళే ఎలా ఉంటారంటే బయట ఎలా ఉంటారంటే లోపల ఉన్న విధానం ఏమో ఈ విధంగా ఉంటుంది, బయట ఉండే విధానం ఎలా ఉంటారంటే మందిరానికి వెళ్ళి చక్కగా చెంగులు వేసుకొని వీళ్ళంత భక్తులు లేరు అన్నట్టు అక్కడ చర్చిలో కానీ బయట కానీ మాట్లాడుతుంటారు. బయట ఎలా మాట్లాడుతుంటారంటే వందనాలండి, వందనాలు పాస్టర్ గారు, వందనాలు అయ్యా, బయట చక్కగా చిరునవ్వుతో చక్కగా చెబుతుంటారు. లోపలికి వచ్చేసరికి బైబిల్ పక్కన పెట్టేసి ఇక భర్తను మాట్లాడే విధానం రకరకాలుగా ఉంటుంది, పిల్లల విషయాల్లో వేరే విధంగా ఉంటుంది. మరి ఇప్పుడు నీ భర్త ఎలా మారుతారు? పేతురు గారు రాసిన పత్రికలు అదే చెబుతున్నారు. నీ పవిత్ర ప్రవర్తనను చూసి, నీ భర్తకు వాక్యం ప్రార్థన తెలియకపోతే నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్తను రాబట్టుకోవచ్చు అని చెబుతుంటే, మరి నువ్వేమో బయటేమో చర్చిలోనేమో ముసుగేసుకొని అంత పవిత్రంగా బయట ఉండవు, లోపల వచ్చేసేమో గయ్యాడిగా ఉంటుంది. మరి ఇక నీ భర్త ఎలా మారుతారు? నీ భర్త ఎలా మందిరానికి వస్తారో, నా భర్త మారట్లేదండి, నా భర్త తాగుతుందండి, నా భర్త ఇంట్లో నా మాట వినట్లేదంటే ఇంట్లో నీ ప్రవర్తన సరిగా లేదు. ఇంటిలో నీ ప్రవర్తన సరిగా ఉంటే, నువ్వు వినయంగా ఉంటే, బయట ఉన్న భక్తే నీ ఇంటిలో చూపిస్తే, నీ గృహంలో చూపిస్తే నీ భర్త మారుతారు, నీ పిల్లలు మారుతారు, అందరూ కూడా మారుతారు. నువ్వేమో బయట సాక్ష్యం బాగుంది, బయటేమో అందరికి కనబడే వీడిగా చక్కగా తెల్లచీర కడతావు, తెల్ల షొట్టేస్తావు, బయటకు లోపలికి వచ్చిన తర్వాత ఏమో నువ్వు ఎలా ఉంటావు? పైకేమో భక్తి, లోపలేమో శక్తి అనేది లేకుండా ఆ విధంగా జీవిస్తున్నారు. కొంతమంది పురుషులు ఎలా ఉంటారంటే మందిరానికి వెళ్తారు, అందరికీ పాస్టర్ గారు వందనాలు, కలిసిన వాళ్ళకి వందనాలు, అందరికీ వందనాలు, బయట ఉన్న స్త్రీలతో కూడా అమ్మ చక్కగా మాట్లాడుతుంది. ఇంటికి వచ్చేసరికి స్త్రీతో మాత్రం, భార్యతో మాత్రం ప్రేమగా మాట్లాడరు, ప్రేమగా ఉండరు, ప్రేమగా మాట్లాడటం అనేది ఉండదు. భార్య విషయంలో బయట ఉన్న విధానం భార్యతో ఉండదు అనమాట. నువ్వు బయట ఉండే విధానం, బయట ఉన్న సాక్ష్యం నువ్వు లోపల కూడా నువ్వు అదే విధంగా ఉంటే నీ భార్య నీ పట్ల ప్రేమ చూపిస్తుంది, నీ పిల్లలు కూడా చూపిస్తారు. ఒక చాట, ఒక ఊరిలోని ఒక పిల్ల, ఎవరు ప్రయాణానికి వచ్చిన పిల్లలో ఎంతలో కానీ నేను చూడలేదు, కానీ వాళ్ళు బయట ఉన్న వాళ్ళు మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే తండ్రిని అంటుంది, నువ్వు ఇంటికి వచ్చి అమ్మను కానీ నన్ను కానీ మమ్మల్ని కానీ ఏదన్నా అంటే మాకు తండ్రి లేడు అని మేము చెబుతామని మాట్లాడుతున్నాం. చూడండి ఏ విధంగా పురుషులు ఏ విధంగా ఉన్నారో చూడండి, ఎంత భయంకరమైన విధంగా ఉన్నారు. లోపలేమో ఇలా భార్య పట్ల కానీ పిల్లల పట్ల కానీ తల్లిదండ్రుల పట్ల కానీ అసలు ప్రేమ అనేది ఉండదు. బయట మాత్రం అందరినే అమ్మ, అయ్యా, బాబు, అక్క, చెల్లి, పాస్టరు ఇలా చక్కని పదాలతో పిలుస్తుంటారు. ఊరి అంత భక్తి పరులే లేరు అనుకుంటున్నారు. కానీ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవి. దేవుడు ప్రతి ఒక్కటి చూస్తున్నాడు. నువ్వు లోపల ఎలా ఉన్నావు, బయట ఎలా ఉన్నావు. కొంతమంది చూడండి బయట లోపల ఒంటరిగా ఉన్నప్పుడు ఫోన్లో అన్నీ చూస్తుంటారు. పబ్లిక్కి వెళ్ళిన తర్వాత అవన్నీ పబ్లిక్లో చూస్తారా? అమ్మో, అక్కడ చూస్తే ఏమనుకుంటారు, ఈరోజు చూస్తే కేవలం ఉందా చెడ్డోడు అనుకోడు. లోపల మాత్రం అన్నీ చూస్తారు. రింగ్ టోన్లు కూడా చూడండి. ఇవన్నీ ఏంటంటే మనిషి దేవుడు చూడట్లేదని చేస్తున్న విషయాలు. కానీ మనిషి చేసే పనులు ఆ వ్యక్తి ఏమంటే ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఏమంటే ఉన్నప్పుడు అర్థమైంది. భార్యకి భర్త గురించి, భర్తకి భార్య గురించి, వాళ్ళ జీవిత కాలంలో ఉన్న విధానాన్ని బట్టి, ఇద్దరు ప్రవర్తన బట్టి ఒకరంటే ఒకరికి అర్థమైపోతుంది. నీ భార్య ఎలా ఉందో, నీ భర్త ఎలా ఉన్నాడో ఎవరికి తెలుస్తుంది? వాళ్ళకే తెలుస్తుంది. నీ భర్త ప్రవర్తన ఎలా ఉందో, భార్య ప్రవర్తన ఎలా ఉందో వాళ్ళిద్దరికే తెలుస్తుంది అనమాట.
మిగతా వాళ్ళకి తెలుస్తుందా అంటే తెలియదు. ఎందుకంటే వీళ్ళిద్దరే కలిసి ఉంటారు కాబట్టి ఒకరంటే ఒకరికి ఏంటి అన్నదే అర్థమైపోతుంది. మిగతా వాళ్ళు ఎవరంటే తల్లిదండ్రులైనా పిల్లలైనా ఎవరైనా మధ్యలో వచ్చి వీళ్ళందరూ కూడా మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు పిల్లలతోని ఎక్కువ కాలం ఉండరు, పిల్లలు కూడా తల్లిదండ్రులతో పాటు ఎక్కువ కాలం ఉంటారంటే ఉండరు. మరి కలిసి ఉండేది ఎవరు అని అంటే భర్త భార్య వీళ్ళిద్దరే. అంటే మీరు ప్రవర్తన ఏ విధంగా ఉందో దాన్ని బట్టే నీ కుటుంబం అనేది ఉంటుంది. కుటుంబాన్ని కట్టుకోవాలన్నా కుటుంబాన్ని చీల్చుకోవాలన్నా అది స్త్రీ చేతిలోనే ఉంటుంది. ఎక్కువ బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే ఎక్కువగా స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి, కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలి, భర్త పట్ల ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా పాత నిబంధన కానించి ఇవన్నీ చూపించుకుంటే దేవుడు వచ్చింది. ఎంతో మంది స్త్రీలు కుటుంబాన్ని కట్టుకున్న వారు ఉన్నారు, కుటుంబాన్ని కూల్చుకున్న వారు కూడా ఉన్నారు. జ్ఞానముతో ఇంకా స్త్రీ సంఘాన్ని కట్టిన విధానం, సంఘాన్ని కాపాడుకున్న విధాలు కూడా చాలా కూడా కనపడుతుంది. ఎస్తేరు ఆమె ఏం చేసిందండి? ప్రార్థనతోని ఆ జనాంగాన్ని కాపాడుకుంది. రూతు అత్త విషయంలో వాళ్ళిద్దరూ ఎంత ప్రేమ కలిగి ఉన్నారండి. ఇలాంటి విషయాలు చాలా విషయాలు అనేది ఉన్నాయి బైబిల్ గ్రంథం చదివితే ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది. నీ లోపల నీ సాక్ష్యం ఎలా ఉంది, బయట నీ సాక్ష్యం ఎలా ఉందో నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకనంటే ఇంటి వారే చెప్పాలి ఈ వ్యక్తి మంచోడు, ఈ వ్యక్తి ఏమే మంచిది అని. ఎక్కడి నుంచి మొదలాలంటే ఇంటి కాడించే మొదలవ్వాలి. ఇంటి యొద్ద దేవుని ఇంటి యొద్ద తీర్పు ప్రారంభమైంది. నువ్వు ఉన్న విధానం ఏంటి అవన్నీ కూడా మొదలైతే గ్రంథంలో రాపించారు. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. నీ మట్టుకు నువ్వు ఎలా ఉన్నావు, జాగ్రత్తగా ఉన్నావో లేదో సరే ఆలోచించు. ఇదంతా మాకెందుకండి, ఇదంతా మాకెందుకనంటే దేవుడు చెబుతున్న సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో నేను పిలిచినప్పుడు మీరు రాలేదు, నేను చెబుతున్నప్పుడు వినలేదు, చెవి ఒగ్గలేదు, కానీ మీకు అపాయం వచ్చినప్పుడు నన్ను శ్రద్ధగా వెతికేదారు కానీ నేను దొరకను అని చెప్తున్నాను. ఏమంటే మనం సంతోషంగా ఆనందంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదు. ఏదైనా ఒక చిన్న సమస్య కానీ బాధ కానీ వస్తే అప్పుడు ఏం చేస్తారండి? ప్రభువా అని అప్పుడు పిలుస్తారు. అప్పుడు ఏమని చెప్తున్నారంటే ప్రభా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరగానే ఆ తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో చేరుతారు. నీకు ఆపద వచ్చిందని, ఆపద వచ్చినప్పుడే దేవుడు, నువ్వు ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడు దేవుడు అవసరం లేదనంటే తర్వాత కూడా పట్టించుకోడు. అర్థమైందండి? ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. మనం ఈ రోజున ఏ విధంగా కలిగి ఉన్నామో, ఎలాంటి సాక్ష్యం కలిగి ఉన్నామో అన్నదే మన తరానికి రాబోయే విధానానికి రాబోయే తరానికి కూడా ఉంటుంది. మా మామగారి గురించి ఆమె చనిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఆమె గురించి ఎక్కడైనా కానీ చెప్పుకుంటున్నారు అని అంటే ఆమె కలిగి ఉన్న సాక్ష్యం. అంటే మేము చెప్పగలుగుతున్నామంటే ఆమె ఇంట్లో ఉన్న విధానం. మరి నువ్వు నీ సాక్ష్యం ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. నువ్వు ఏ విధంగా ఉన్నావో ఒకసారి ఆలోచించు. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రపంచం, దేశం మొత్తం కూడా ఆయన గురించి మంచిగా సాక్ష్యం కలిగి చక్కగా చెప్తున్నారు అని అంటే ఆయన ఉన్న విధానం, ఆయనలో ఏ తప్పు లేదు, ఏ దోషం లేదు, ఏది లేదు యేసుక్రీస్తు ప్రభువారు. అలా ఉందని చరిత్రకారులు చరిత్రను చూసి పరిశోధించి ఇవన్నీ చేశారు, అయినా కానీ దొరకలేదు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయనలో ఏ తప్పు లేదు కనుక. ఆయన ఉన్న సంవత్సరాలు ఆయన ఎప్పుడైనా కానీ ఆయన పరిశుద్ధుడే, పరిశుద్ధంగా జీవించారు. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు, ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన గురించి కూడా మంచిగా చెప్పుకుంటాం. మనం చేసే ప్రతి ఒక్క క్రియ, మాట్లాడే ప్రతి ఒక్క మాట అది ఊరికనే పోతుంది అనుకుంటాం, కానీ ఏది కూడా ఊరికే పోదండి. చేసే ప్రార్థన కానీ ప్రతి ఒక్కటే ప్రార్థన దేవుడు వింటాడు. మాట్లాడే మాటలు కూడా ఆయన లెక్క చెప్పవలసి, దేవునికి మనం లెక్క చెప్పవలసి ఉన్నది. అలాగే మన మాటల ద్వారా కూడా మనకి దగ్గర అయ్యేవాళ్ళు ఉంటారు, దూరం అయ్యేవాళ్ళు కూడా ఉంటారు. ఏదైనా మన మాటలు, మన నాలుక చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రతి దినము క్రైస్తవుడికి పోరాటమేనండి. ప్రతి దినము కూడా క్రైస్తవుడు వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి, ప్రవర్తన ఉండాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా నువ్వు ఆత్మీయంగా పడిపోతావు.
నీలో ప్రార్థన లేకపోయినా అపవాది నిన్ను ఎరేస్తాడు. నీలో వాక్యం లేకపోయినా నిన్ను లోకానికి తీసుకెళ్ళిపోదు. నీలో ప్రవర్తన లేకపోయినా, నీ సాక్ష్యం మంచిగా లేకపోతే చాలా ప్రమాదం. అందుకని ప్రతి ఒక్కరూ కూడా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. లోపల బయట ఎక్కడున్నా కానీ నువ్వు మంచి సాక్ష్యం కలిగి ఉన్నప్పుడు నలుగురు నీ వెంట ఉంటారు. కొంతమంది వ్యక్తులు, దేవుని నమ్ముకునే వ్యక్తులే చెబుతున్న విషయం ఏమంటే, ఇంత జనం వచ్చారనంటే ఆమె కలిగి ఉన్న ప్రవర్తన, ఆమె కలిగి ఉన్న మాట అని ఒక సందర్భంలో చెప్పుకున్నారు. అలా మంచి మంచి సాక్ష్యాలు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో ఆయన మరణించారు, మనందరి కోసం ప్రాణం పెట్టారు. నువ్వు ఈ లోకంలో మనం ఉన్నంత కాలము కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటే, అదే చెబుతారు ప్రసంగి 7వ అధ్యాయం 1వ వచనం నుంచి చెబుతారు. లోకం విడిచిన తర్వాత, వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన వారు చెప్పుకుంటారు, ఏమండి చాలా మంచి ప్రవర్తన కలిగి ఉందండి, ఏనండి చాలా మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని చెప్పుకుంటారు. వాళ్ళు మళ్ళీ దాంతో అంతటితో అయిపోదండి. దాన్ని ఏం చేస్తారో తెలుసండి, అక్కడే ఉంటుంది మనస్సులో పెట్టుదురు. అంటే మనం కూడా రేపు పొద్దున మన గురించి కూడా మంచిగా చెప్పుకుంటారు, లేకపోతే చెడుగా చెప్పుకుంటారు. ఇవన్నీ కూడా మనసున పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట్లాడుతున్న అందరికీ వందనాలు.